డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసావు అంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, గంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే తప్పు చేసినవాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం. టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది. చెక్ పోస్టులు పెంచుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసులు. కానీ ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8000 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా? ప్రతి నెల 8000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు. ఏఆర్ ఎవరైనా వాళ్ళని వీఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఇవ్వరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాలు దుస్థితి అది పోలీసుల దుస్థితి. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇది పొలిటికల్. ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాలేదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి. అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా? నేను ఇంకోటి కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డీ అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడేమో 1200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డీ అడిక్షన్ సెంటర్లో అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్. ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం?